భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా కంటున్న కళ నేడు నెరవేరింది. విజయవాడ, విశాఖపట్నం కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మోడీ గారు ప్రారంభించారు. అసలు ఈ ఎయిర్పోర్ట్ ని ఎంత ఖర్చుతో నిర్మించారు, ఎన్ని రోజులలో పూర్తి చేశారు, ఇందులో ఉన్న మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఏంటి, ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు మై డైలీ న్యూస్. నేను మీ సతీష్ కుమార్ బైరు. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ని కేవలం 31 నెలల్లో పూర్తి చేశారు. ఇది ఒక రికార్డు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఏకంగా 5,641 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అత్యాధునిక హంగులతో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేశారు. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం ప్రజలకు ఈ ఎయిర్పోర్ట్ ఎంత దగ్గరలో ఉంటుందో తెలుసా? విశాఖపట్నం నుంచి కేవలం 45 కిలోమీటర్లు, విజయవాడ నుండి కేవలం 25 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 63 కిలోమీటర్ల దూరంలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజలకి అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న అద్భుతాల గురించి వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎగిరే చేప ఆకారంలో ఉన్న టెర్మినల్. ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ఏకంగా 79,000 చదరపు మీటర్ల విస్తరణలో ఎగిరే చేప ఆకారంలో అత్యంత అందంగా డిజైన్ చేశారు. ఇక్కడ 3.8 కిలోమీటర్ల పొడుగు, 45 మీటర్ల వెడల్పున్న 2 రన్వేలున్నాయి. దీనివల్ల ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అవుతాయి. 45 విమానాల పార్కింగ్. ఇక్కడ ఒకేసారి 45 విమానాలు పార్కింగ్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రయాణికుల కోసం 40 చెకింగ్ కౌంటర్లు, 10 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ ఎయిర్పోర్టు ప్రయాణాల కోసం మాత్రమే కాదు, మన రైతులు పండించే పంట, చేపలు, మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు భారీ కార్గో సదుపాయం కూడా ఉంది ఈ ఎయిర్పోర్ట్ లో. అంతేకాకుండా ఇక్కడ టౌన్షిప్లు, స్టార్ హోటళ్లు, ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. వీటి వల్ల స్థానికంగా ఉన్న ఎంతో మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ ఉంది. అలాగే టూరిజం కూడా విపరీతంగా పెరగబోతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రవాణా రంగానికి, ఆర్థిక వ్యవస్థకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక తిరుగులేని మైలురాయిగా నిలవబోతుంది. మరి ఈ ఎయిర్పోర్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలపండి.